ఎంత దారుణమైన స్థితిలో ఉందో మరి బిల్డింగ్ అంతా కూడా కేవలము దానికి ఇంకొక 10% మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి నడిపించాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా కూడా కూలిపోయే అవకాశాలు ఉన్నాయని జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సార్ ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఇలాంటివన్నీ కూడా జరగడం అనేది కొంచెం ప్రజలకైతే ఇబ్బంది కలిగిన విషయమే అని చెప్పొచ్చు. అక్కడ మనకి పిల్లర్కి మాత్రము నెంబర్ కనిపిస్తూ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ మొత్తం కూడా కాలిపోయింది. ఈ నెంబర్ ప్లేట్ అంతా కాలిపోవడమే కాకుండా మీకు చూపిస్తాము, క్రాక్ వచ్చింది అనే వార్తలు విన్నాం కదా చాలా వరకు కూడా. మెట్రో పిల్లరు మొత్తం క్రాక్ వచ్చింది అని. మెట్రో పిల్లర్ క్రాక్ రాలేదు. ఇక్కడ బిల్డింగ్ నుంచి మంటలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పూర్తిగా కూడా షాపులన్నీ దగ్ధమైపోవడం కూడా జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఆ మంటల వేడికి ఇక్కడ పిల్లర్ మొత్తం కూడా పొగతో అలుముకుపోయి ఆ నెంబర్ ప్లేట్ అనేది ప్లాస్టిక్ అవ్వడంతో కూడా ఆ నెంబర్ ప్లేట్ అంతా కూడా మొత్తం కొంచెం ఆ మంటలకు అనేది పూర్తిగా కూడా కనిపించకుండా కాలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే మెట్రో పిల్లరు. ఈ పిల్లర్కి మాత్రం చిన్నగా అక్కడక్కడ ఆ మంట అగడికి అక్కడ కొద్దిగా బెచ్చలు ఊడిపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. బెచ్చలు ఊడిపడ్డాయి కాబట్టి ఇది పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు. అదేవిధంగా ఇగో మనం చూసాము ఎంత పెద్ద బిల్డింగో. ఈ బిల్డింగ్ పూర్తిగా కూడా కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మొత్తం కూడా పూర్తిగా అంటే పూర్తిగా అసలు ఇందులో మెటీరియల్స్ ఏ షాప్లకు సంబంధించి ఆ మెటీరియల్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. నిన్న గ్లాసులు అవన్నీ పగలగొట్టడంతో పగలగొట్టి మొత్తము మంటల్ని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. మనం చూస్తున్నాం కదా మొత్తం ఇగో ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి పైన. ఎందుకంటే ఇటువైపు వచ్చే అవకాశం లేనందున నేను ఇటువైపు రావడానికి కొద్దిగా ఇబ్బంది అయింది. మనం పైనకి వెళ్ళినప్పటికీ కూడా కానీ అక్కడ మొత్తం దారి అనేది క్లోజ్ అయిపోయింది. కరెంటు వైర్లతో అంతా కూడా మొత్తం అవి తెగి పడిపోవడం వల్ల మొత్తం బిల్డింగ్ స్లాబ్ అంతా కూడా ఊడి మొత్తం కింద పడడంతో పైనకి వెళ్ళడం అనేది కొంచెము సాధ్యం కాలేకపోయింది. కానీ చూస్తున్నాం ఇంకా పొగలు వస్తూ ఉన్నాయి మొత్తం కూడా. ఇది హెల్మెట్ షాప్స్ చూడండి, ఇంపోర్టెడ్ హెల్మెట్ షాప్ ఇది. ఈ హెల్మెట్ షాప్ చాలా పెద్దది. కొన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అక్కడ హర్ష మెస్ దగ్గరలో ఉన్నటువంటి భాగం అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఓ పక్కనేమో హర్ష మెస్ యజమాని ఏమంటున్నాడు, ఇక్కడ హెల్మెట్ షాప్లోనే షాక్ సర్క్యూట్ వచ్చింది. వాళ్ళు పవర్ సప్లై తోటి హెల్మెట్లకి రిపేర్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఊడిపోయినా చేసినా అదంతా కూడా దానివల్ల ఏమన్నా అయినుంటుంది అని చెప్పేసి అక్కడ హర్ష మెస్ వాళ్ళు చెప్తూ ఉంటే, ఇంకో పక్క ఇంపోర్టెడ్ హెల్మెట్ షాప్ అతను మాత్రము లేదు, గతంలోనే 2-3 సార్లు కూడా మేము హెచ్చరించడం కూడా జరిగింది, అయినప్పటికీ కూడా వినిపించుకోలేదు హర్ష మెస్ యజమాని. మొత్తం నిప్పురవ్వలన్నీ కూడా అవి ఎగిరిపడడంతో షాప్కి అంటుకోవడంతో కూడా ఇంత పెద్ద ప్రమాదము చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా ఓ పక్క వీళ్ళు హెల్మెట్ షాప్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరిగింది అనే కోణంలో చూస్తే మార్నింగ్ ఉదయం మాత్రము ఈరోజు మరి ఈ అగ్నిమాపక సిబ్బంది రావడం కూడా జరిగింది. అలాగే ఎక్కడి నుంచి జరిగింది అని అంటే కూడా హెల్మెట్ షాప్ నుంచే మరి షాక్ సర్క్యూట్ వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు పోలీసు బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి మొత్తానికి ఇక్కడ ఇంకా దేనివల్ల అగ్ని సంభవించి ఉంటుంది, షాక్ సర్క్యూట్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, దేనివల్ల ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది, ఇవన్నిటిపైన దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు కొన్ని కోట్ల నష్టం అనేది చెప్పుకోవచ్చు. ఎన్ని షాప్స్ ఉన్నాయి చూస్తున్నాము. కోట్ల నష్టం అయితే వాటిల్లింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అదృష్టవశాత్తు అని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పోయే ప్రయాణికులందరికీ కూడా ఇబ్బంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే బస్ స్టాప్ కాబట్టి ఇన్నే నిలబడుకొని ఉంటారు పబ్లిక్ అంతా కూడా. ఇక్కడ బస్ స్టాప్ ఉండడంతో కూడా అలాంటిది ఈ ఏరియాలోనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం అనేది కూడా ప్రజలకి మాత్రం ఇబ్బంది కలిగించే విషయం అనుకోవచ్చు. పెద్ద ముప్పే తప్పింది అని కూడా అనుకోవచ్చు నిన్న జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం. ఎందుకంటే ఆ మంటలు ఎగిసిపడడంతో మొత్తం ప్రజల మీద పన్నుంటే ఇంకా చాలా డేంజర్ అయ్యే అవకాశాలు కూడా ఉండేటివి. కానీ తొందరలో కూడా అప్రమత్తం అయిపోయి మొత్తంగా కూడా ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు 11 గంటలకు మరి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత గారు అయితే ఇక్కడికి వచ్చి 11 గంటలకి పరామర్శించనున్నారు. కాబట్టి ఇక్కడ అధికారులు కూడా ఇంకా దర్యాప్తులోనే ఉన్నారు. మనకి షెడ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. టోటల్గా
ఇదంతా కూడా కాలిపోయి ఎంత దారుణంగా అయిపోయిందో. ఇలా ఉన్నాయి మొత్తం పరిస్థితి కూడా. షాప్స్ అన్నిటికి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే పెద్ద ప్రమాదము. ఈ ఎండాకాలం అవడంతో కూడా ఎక్కడికక్కడ ఎలా జరుగుతుంది ఈ అగ్ని ప్రమాదాలు అనేది హైదరాబాద్ నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి అనుకోవచ్చు. ఈ వరుసగా చోటు చేసుకుంటున్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యేలాగా వాళ్ళు ఇక్కడ మాక్ డ్రిల్లు ఇవన్నీ కూడా చేపడుతున్న క్రమంలో కూడా అయినప్పటికీ ఇవి తగ్గే ముఖం పట్టేటట్లేదు అనేదే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తున్నాము టోటల్గా కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగు. దీన్ని మరి జిహెచ్ఎంసీ అధికారులు కూడా దృష్టిలోకి తీసుకొని కూల్చబోతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కూల్చబోతున్నారనే విషయం కూల్చబోయే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని కూల్చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ షాప్స్ నడిపించుకున్న వాళ్ళు కానీ బిల్డింగ్ అధికారులు కానీ యజమానులు కానీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకొని నడిపించుకుంటామంటే మాత్రము ఖచ్చితంగా కూలిపోద్ది. ఇందులో ఉన్న వాళ్ళకు ప్రమాదమే, బిల్డింగుకు ప్రమాదమే. చూస్తున్నాం కదా ఎంత దారుణంగా ఉందో. అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎంతవరకు వీలైతే అంతవరకు చూపిస్తాను. ఇవన్నీ కూడా హెల్మెట్లు పెట్టే ర్యాక్స్. ఈ ర్యాక్లలో మొత్తం కూడా అన్నీ తగలబడిపోయాయి. భారీ నష్టమైతే వాటిల్లిందనే చెప్పుకోవచ్చు. ఓ పక్కంగా చూస్తే కూడా ఇంకా వేడి తగ్గలేదు, కాళ్ళకు వేడి తగులుతూ ఉంది. ఆ వేడి అనేది, ఆ సెగ అనేది బాగా తగులుతూ ఉంది. ఇగో చూస్తున్నాం కదా ఇదంతా కూడా మొత్తంగా ఇవన్నీ హెల్మెట్లే. ఇవన్నీ కూడా హెల్మెట్సే. ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇంకా వాటర్ ఉన్నాయి, తడిగా ఉంది, వాటర్ అన్ని పడుతున్నాయి. ఇక్కడ మనకు ఒక చిన్న డోర్ కనిపిస్తుంది కదా లోపలికి. ఈ డోర్ నుంచే అటు హర్ష మెస్ ఉంటుంది. ఈ డోర్ నుంచే హర్ష మెస్ అనేది అవతల వైపు ఆన్ నుంచే ఉంటుంది. అలాంటిది అక్కడి నుంచి మాకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ నుంచి మొత్తం కూడా సంభవించింది. ఇక్కడ నుంచి మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైపోయింది అనుకోవచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ ఇది ప్రస్తుతం అయితే. మొత్తము ఇగో చూడండి, ఇవన్నీ హెల్మెట్సే. ఇగో రావు కూడా, ఇవి కాలిపోయి ఉన్నాయి, అంటుకున్నాయి. ఒక్కొక్కటి అంటుకొని ఐరన్ రాడ్లు కాబట్టి కొద్దిగా ఇవి నిలబడగలిగాయి మంటలు వచ్చినా. కానీ నిన్న మాత్రం ఒక అగ్ని కణాలు ఎలా అవుతాయి అలా అయిపోయినాయి కాలి. ఇప్పుడు మాత్రము ఇగో చల్లారిపోయింది కొద్దిగా. మొత్తం కూడా ఇదంతా అంటుకున్నాయి. చూస్తున్నాం కదా ఇవన్నీ ఇగో గ్రిల్స్ అంతా కూడా గ్లాసెస్ ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ గోడ కంటించిన గ్రిల్. ఇదంతా గోడ కంటించిన గ్రిల్ అవ్వడంతో నిన్న జరిగిన ప్రమాదానికి మొత్తం కూడా ఎక్కడక్కడ ఊడిపోయాయి. కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది నిన్న ట్రాఫిక్ మొత్తం నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకంటే మరి అగ్ని ప్రమాదము పెద్దది. ఇందులో ఇక్కడ బస్ స్టాప్, ఇదే బస్ స్టాప్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది బస్ స్టాప్, మైత్రివనం మెయిన్ సిటీ బస్ స్టాప్ ఇదంతా కూడా. ఈ బస్ స్టాప్లో కొన్ని వందల మంది బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి బస్సులు వచ్చి అక్కడే ఆగుతున్నాయి, అక్కడ నుంచి ఎక్కించుకుంటాయి, ఇక్కడే డ్రాప్ చేస్తాయి. మరి కొన్ని వందల మంది ఇక్కడ ప్రయాణికులు నిలబడుకొని ఉంటారు, ప్రజలంతా కూడా తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఇంత పెద్ద ప్రమాదం మనకి ఇక్కడ దగ్గరగా కనిపిస్తూ ఉంది కదా. మెట్రో సర్వీస్ అంతా పిల్లర్స్ ఇవన్నీ కూడా ఇటు వచ్చేయండి మీరు, ఇటు వస్తే కనిపిస్తుంది మీకు. ఇదంతా కూడా ఈ పిల్లరే డ్యామేజ్ అయింది అన్నారు, కానీ డ్యామేజ్ అవ్వలేదు. ఆ నెంబర్ ప్లేట్ ఒక్కటే, ఆ పిల్లర్ నెంబర్ది ఒకటే నెంబర్ ప్లేట్ ఒక్కటే కొంచెం ఆ మంట వేడికి పూర్తిగా అది కనిపించకుండా పోయింది. ఇంకా ఇదంతా కూడా మెట్రో దానికి మాత్రం ఎటువంటి అంతరాయం కలగలేదు పిల్లర్స్కి. ఎందుకు అంటే నిన్న ఆపేశారు మెట్రోని. ఎందుకు ఆపేశారంటే మంటలు విపరీతంగా చాలా భారీ ఎత్తున కూడా బయటికి మంటలు వస్తూ ఉంటే ఆ మంటల తాకిడికి మరి మెట్రో రన్ అవుతూ ఉంటే మెట్రోకి ఏమన్నా ప్రమాదం జరగగల, ఏసీతో నడుస్తూ ఉంటుంది కాబట్టి మొత్తం ఏసీ కంపార్ట్మెంట్లు కాబట్టి ఏదన్నా ప్రమాదం జరగగల అనే ముందు జాగ్రత్తతో కాసేపటి వరకు కూడా మెట్రోలన్నీ ఆపేయడం కూడా జరిగింది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ మొత్తం నిలిపివేయడం జరిగింది. ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా అలర్ట్ అయ్యారు కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రాడ్లన్నీ కూడా కాలుతున్నాయి. ఇది ప్రస్తుతం సిచ్యువేషన్. ఇక్కడైతే చూస్తూ ఉన్నాం కదా, ప్రస్తుత సిచ్యువేషన్ అంతా కూడా ఇదే ఇక్కడ అంతా. ఎందుకంటే దీన్ని
ఏది ఏమైనప్పటికీ ఈ బిల్డింగ్ను మాత్రము రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశమే లేదు. కూల్చివేసి మళ్ళీ కొత్త అపార్ట్మెంట్ కట్టుకుంటేనే ఇక్కడ మొత్తం మళ్ళీ రన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ బిల్డింగ్ యాజమాన్యం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇటు జిహెచ్ఎంసీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కూల్చివేసే పనిలో ఉంది అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి ఏం జరగబోతుందో, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూద్దాం. మరి కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల RTV. ప్రస్తుతం మనం మైత్రి వనంలో ఉన్నటువంటి హర్ష మెస్ దగ్గర ఉన్నాం. ఇక్కడే కదా మరి భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. గురువారం మధ్యాహ్నం రోజు జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయి, ఎందువల్ల జరిగాయి, అసలు ఏంటి పరిస్థితి అనే విషయంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్ష మెస్కి సంబంధించినటువంటి యజమాని ఇక్కడ ఉన్నారు. సార్, ఏం జరిగింది అసలు నిన్న? యాక్చువల్గా 12:15, 12:20 టైంలో వాళ్ళ థర్డ్ ఫ్లోర్లో ఈ కాంప్లెక్స్లో చివర షార్ట్ సర్క్యూట్ జరిగింది. వైర్లు కరెంట్ ఫ్లక్చుయేట్ అవుతుందని చెప్పి ఆమె ఓనరు చెప్పి దాంతో ఆ వైరింగ్ తోటి మంటలు వచ్చినాయి. మాకు పొగ వచ్చేళ్ళకి ఇంక మేము కంట్రోల్ చేయలేక కిందకి దిగి వచ్చామని చెప్పింది ఆమె. మా కుర్రాళ్ళు థర్డ్ ఫ్లోర్ ఎక్కి అక్కడికి వాటర్ కొట్టే ప్రయత్నం చేసినా అది ఆగలేదు. మా వాళ్ళందరూ సిలిండర్లు అన్నీ బయటికి చేర్చుకొని మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. ఫస్ట్ ఇక అదంతా మొత్తం స్ప్రెడ్ అయింది. అది 120 × 7 feet ఉంటుందమ్మా డెప్త్. అది మొత్తం కాంప్లెక్స్ 7 feet డెప్త్ అంటే ఎటు నుంచి ఎయిర్ ఫ్లో ఉండదు. అందులోకి ఎయిర్ బయటికి పోవటం కానీ ఎయిర్ లోపలికి పోవటం కానీ లేదు. ఫ్రంట్ మొత్తం గ్లాస్ తోటి క్లోజ్ చేసి ఉంటుంది, వెనక రేకులతోటి క్లోజ్ చేశారు. ఎగ్జిట్ ఒక్క 2.5 feet వెడల్పు స్టెప్స్ ఉంటాయి దానికి, అంతే. వాళ్ళు ఇక్కడ 5th షట్టరు, మెయిన్ రోడ్లో 5th షట్టరు. మొత్తం మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. 120 feet ఫేసింగ్ ఉంటుంది. డెప్త్ 7 feet అది. దాంట్లో ఇక హెల్మెట్, టాయ్స్, బట్టలు ఇవి మొత్తం ఉంటాయి. అంటే వాళ్ళు ర్యాకులు పెట్టగా నడవటానికి 1.5 feet గ్యాప్ ఉంటుంది మధ్యలో, అంతే. కంజెస్టెడ్గా ఉంటుంది బాగా. దాంతో ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి హాఫ్ అన్ అవర్లోనే మొత్తం. ఎన్ని షాప్స్ ఉండొచ్చు సార్ టోటల్గా? ఏం లేవు అందులో, ఒకటే బిట్ 120 feet ఫేసింగ్, 7 feet డెప్త్. అంటే 2 floors కలిపి 1600 SFT ఉంటుంది విత్ వాల్స్. అంటే ఒక 3 bedroom అమ్మ. మొత్తం కాంప్లెక్స్ అనేది మీరు చెప్తున్నారు కదా, ఇట్ ఈజ్ నాట్ ఏ కాంప్లెక్స్. ఇట్ ఈజ్ నాట్ ఏ కాంప్లెక్స్, జస్ట్ ఒక 3 bedroom సైజ్ 2 floors కలిపి అది అంత కంజెస్టెడ్గా ఉండాలి, ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. థర్డ్ ఫ్లోర్లో అయ్యి కిందకి స్ప్రెడ్ అయింది. కింద హెల్మెట్ షాపు, అలాగే కింద కూడా షాప్స్ ఉన్నాయి. అదే ఫస్ట్ ఫ్లోర్లో హెల్మెట్ షోరూమ్ ఉంది. కింద షాప్స్ ఏం డ్యామేజ్ జరగల, షట్టర్స్ ఏమి. ఈ 12 షాప్స్ ఈ వేరే వాళ్ళవి, ఆ పై 2 floorలు ఒకళ్ళవి. బట్టల షాప్స్ ఉన్నాయా సార్? ఒకే దాంట్లో ఒక పక్క హెల్మెట్స్, ఒక పక్క బట్టలు, ఒక పక్క టాయ్స్. ఇక్కడ మరి హర్ష మెస్లో ఏమన్నా డ్యామేజ్ అయింది? 0.5% డ్యామేజ్ కూడా జరగలేదు మాకు. నిన్న హెల్మెట్ షాప్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ వచ్చారు, హర్ష మెస్ వల్లే ఇదంతా కూడా అయ్యింది. ఎందుకంటే చాలాసార్లు కూడా మేము చెప్పడం జరిగింది, నిప్పు రవ్వలు ఏమన్నా పడుతూ ఉన్నాయి, మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పాము, ఇక్కడ నుంచి అయ్యింది అని చెప్పారు. ఇది సమ్మర్ కాబట్టి మేము 6కే వంట మొదలు పెట్టుకొని 10:30 కల్లా క్లోజ్ చేస్తున్నాం. వంట అనేది ఉదయం 10:30కి మొత్తం వంట సెక్షన్ అంతా అయిపోద్ది. జస్ట్ ఆమ్లెట్స్ వేసుకోవటం, రైస్ ఏదైనా చిన్న గిన్నెల్లో గ్యాస్ మీద రైస్ వేసుకోవటం, ఇట్లాంటివి చేస్తుంటాం. ఇంకా రన్నింగ్ వస్తుంది. మేము అవన్నీ 10:30కి అయిపోతే అప్పటి నుంచి ప్యాకింగ్ చేసుకోవడం మొదలు పెడతాం. ఆ ప్యాకింగ్ చేసుకునే పనిలో ఉంటాం. ఆ ప్యాకింగ్ చేసుకొని హాల్ రన్నింగ్ వచ్చింది, 15-20 మంది భోజనం చేస్తున్నారు ఆ టైంలో. అక్కడ మంటలు స్ప్రెడ్ అయినాయి అని చెప్పి చేస్తే మా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. డక్లన్నీ పైకి పెట్టి ఉన్నాయి. మా ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్కి పైకి పెట్టి ఉన్నాయి. అది ఇంపాసిబుల్ అసలు. మా దగ్గర 0.25% డ్యామేజ్ కూడా జరగలేదు. యాక్చువల్గా 10కే క్లోజ్ చేస్తాము వంట అంతా అంటున్నారు కదా, మరి నైట్ భోజనాలు ఎట్లా సార్? ఆ వంట ఎప్పుడు చేస్తారు? నైట్ భోజనాలు 4 to 6, ఈవినింగ్ 4 to 6 ఈవినింగ్. మీకు అబ్జెక్షన్ లేకపోతే లోపల ఏమన్నా చూడొచ్చా సార్? మేము చూడొచ్చా? ఒకసారి హర్ష మెస్లో లోపల చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మరి హర్ష మెస్లో ఎక్కడ కూడా సార్ ఈ రూమ్ అంతా కూడా కస్టమర్స్ వచ్చి కూర్చునేదా? ఇక్కడ మొత్తం కూడా ఈ హాల్ అంతా కస్టమర్స్ కూర్చుంటారు. ఓకే, ఇదంతా కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, ఏడా కూడా ఇక్కడ డ్యామేజ్ అవ్వలేదు. మనం చూస్తున్నాము కస్టమర్స్ కూర్చునే హాల్ ఇదంతా కూడా.
ఇదంతా హాల్ అయినప్పటికీ వాళ్ళు కొన్ని వార్తలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. హర్ష మెస్ వల్లే మాకు షాక్ సర్క్యూట్ అయింది, మొత్తం నిప్పు రవ్వలు వచ్చి పడ్డాయి, దానివల్ల హెల్మెట్లు అంతా కూడా అంటుకోవడం జరిగింది, ఈ ప్రమాదం అంతా దీనివల్లే చోటు చేసుకుంది అన్నారు కదా. ఇగో ఇక్కడ వీళ్ళు మొత్తం ఈ కిచెన్ ఏరియా మొత్తం కూడా ఇక్కడ పెట్టుకున్నారు. ఇది కిచెన్ ఏరియానే కదా సార్? కిచెన్ ఏరియా అటు నుంచి వెళ్ళి చూద్దాం పదండి. అటు నుంచి అవైలబుల్గా ఉంటుంది, అంటే వండిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు ఇవన్నీ వీళ్ళకు అనుకూలంగా ఉండడానికి.